హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన తమలపాకు మొక్కను చూద్దాం రండి. ఇదైతే నేను ఇష్టపడి చాలాసార్లు పెట్టాను, కానీ మొక్కలు సరిగా రాలేదు. ఈసారి అయితే చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను తమలపాకు మొక్కని. ఇక్కడ చూడండి ఎంత బాగా అల్లుకుంటుందో. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదైతే మన తిరుమల హిల్స్ అండి. మన గార్డెన్, టెర్రస్ పైన గార్డెన్ ఇది. ఈ గార్డెన్కి నీళ్లు పట్టడానికి వచ్చానంటే తిరుమల హిల్స్ చూడొచ్చు. ప్రతిరోజు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉన్నప్పుడు. ఈ టెర్రస్ పైకి వచ్చిన తర్వాతనే నాకు అలా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇండ్లు అటుపక్క లేవు, ఉండేవి కావు. అప్పుడైతే ఇంకా నామాలు, శంకు చక్రాలు అన్నీ కనిపించేవి. చాలా మనసుకు ప్రశాంతంగా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇండ్లు కట్టేసిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతోంది. అయినా సరే చూస్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ లైవ్లో వాళ్ళు, అమ్మ మీరు హెయిర్కి ఏం పెడతారు, ఏ ఆయిల్ పెడతారు, ఇలాగ అడుగుతూ ఉంటారు. హెడ్ బాత్కి ఏది వాడతారు షాంపూ అని. ఇంతకుముందు అయితే అంటే పెళ్ళికి ముందుగా నేను నా చిన్నప్పటి నుంచి కొబ్బరి నూనె, సీకాయ పౌడర్ వాడేదాన్ని. సీకాయ అంటే ఇప్పుడు కాలం పిల్లలకి చాలామందికి తెలియకపోవచ్చు. సీకాయ తీసుకొచ్చి మెంతులు, రాగులు కొద్దిగా, పెసలు కొద్దిగా, కొద్దిగా బియ్యము ఇవన్నీ వేసి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మిషన్ పట్టించి దానిలో నీళ్లు వేసి కలుపుకొని తల పులుముకునే వాళ్ళము. ఇప్పుడు మీరా షాంపూ, మీరా సీకాయ పౌడర్ ఇలాగొస్తుంది కదా. అప్పుడు సీకాయని సపరేట్గా అమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా అమ్ముతున్నారు, కానీ చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడంతా షాంపూలు, రకరకాల షాంపూలు వచ్చేసాయి కదా. ఒకప్పుడైతే సీకాయ పౌడర్తో తలుపులుంకునే వాళ్ళం. నాకైతే జుట్టు బాగా ఎక్కువ ఫ్రెండ్స్. ఒక 2.5 మీటర్ దాకా ఉండేది పొడవు నాకు జుట్టు పెళ్ళికి ముందుగా. పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మెల్లమెల్లగా జుట్టు కట్ చేసేస్తూ వచ్చేస్తున్నాను. ఎందుకంటే తల పులుముకోవడం కష్టమవుతుంది, మరి దాన్ని భరించడం కూడా చాలా సహనం ఉండాలి. నాకైతే వెన్నెముక ప్రాబ్లం ఉంది కదా, అందుకని ఎక్కువగా తల పులుముకోవడం ఇబ్బంది అవుతుందని కట్ చేసేస్తున్నాను. చాలా కేర్లెస్గా ఉంటుంది నాకు ఇప్పుడు జుట్టు మీద. కాకపోతే ఒక్కొక్క రోజు 2 రోజులు కూడా దూకోను, అలాగ వదిలేసి ముడిపెట్టేసుకుంటూ ఉంటాను. చూస్తూనే ఉంటారు కదా వ్లాగ్లో, లైవ్లో అలాగుంటుంది. ఈరోజైతే నూనె పెట్టి దూవుతూ చిన్ని వీడియో క్లిప్ పెడదామని తీశాను. అంతకుముందు కొబ్బరి నూనె పెట్టేదాన్ని, ఇప్పుడైతే బాదం ఆయిల్ పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడైతే జుట్టు ముడేసేసుకున్నా, అంటే జడ అల్లుకునేసాను. అంట్లు సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చిన్ని వ్లాగే. అమ్మతో మాట్లాడి చాలా రోజులు అవుతోంది కదా. మీరు కూడా అంటే నా వ్లాగ్స్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను కూడా మీతో మాట్లాడడం చాలా రోజులు బట్టి కుదరలేదు. దగ్గు అయితే విపరీతంగా వస్తోంది పిల్లలు. అలాగే ఫ్రెండ్స్, అసలు పడుకోనివ్వట్లేదు దగ్గు. ఎందుకో ఉన్నట్టుండి ఇలాగయింది నాకు. చాలా ఇబ్బంది పడుతుంది శరీరం కూడా, కానీ తప్పదు కదా, లేయాలి. నాకెక్కువ పడుకోవడం ఎలాగున్నా సరే చెప్తూ ఉంటాను కదా లైవ్లో, పూర్తిగా ఇంకా నడవలేను అనుకుంటేనే పడుకుంటాను. అది కూడా గంట 2 గంటల్లోనే మళ్ళా లేచేసి ఏదో ఒక పని చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ శరీరాన్ని బాగా వాడేశాను ఫ్రెండ్స్. వాడేశానంటే పనులు, నీళ్లు బోర్ కొట్టి నీళ్ళు తెచ్చిపోయడము, బట్టలు ఉతుక్కోవడము, అంట్లు కడగడము, ఇండ్లు కడుక్కోవడము, ఇండ్లు సర్దుకోవడము, ఇలాంటి పనులన్నీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మా వాళ్ళు. అంటే అమ్మా నాన్న దగ్గర పెరగలేదు నేను, అన్నయ్య వదిన దగ్గర పెరిగాను. ఒక్కొక్కసారి ఒకసారి నా లైఫ్ ఎలా గడిచింది అనేది ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత వ్లాగ్ తీసి పెడతాను ఫ్రెండ్స్. నా మాటల్లో నా విషయాలు, నేను ఎలా పెరిగానో అవన్నీ మీకు వినిపించాలనుకుంటున్నాను. లైఫ్ అనేది ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు అనేది నా జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠం. నా అంతటి నేను నేర్చుకున్నది. తల్లి తండ్రి ప్రేమ లేకపోయినా సరే నేను కష్టాలు పడుతూ లేస్తూ చిన్న వయసు నుండి నాకు తెలిసినంత వరకు అందరికీ తల్లి ప్రేమనే అందించాను. ఈ వయసులో ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా సరే ఎవరైనా నా ముందుకు వచ్చారంటే నేను తల్లి వాళ్ళకు పిల్లల్లాగా పాలన ఇవ్వడమే నాకు ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇలాంటి పాత్ర, తల్లి పాత్ర అంటే ఇష్టమో కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి. అంట్లయితే కడిగేశాను. బాటిల్లో ఇప్పుడు సమ్మర్ కదా, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పట్టి పెట్టామనుకోండి, ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే మనం ఇవ్వచ్చు.
చల్లగా తాగుతారు కదా! ఎన్ని రకాల పిండి వంటలు పెట్టినా సరే ముందు దాహార్తి తీర్చాలి అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అంటే నేను కూడా అందులోకే వస్తాను. కాబట్టి ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్, లైక్ ప్లీజ్.